అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయో ఏమీ అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ వేరే ఎవరూ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇబ్బంది పెట్టుకునేటువంటి పని చేసుకుంటారు. నిన్న అంటే గత కొన్నాళ్ళుగా కూడా కొండా సురేఖ విషయంలో ఎదురవుతున్నటువంటి వివాదాలు చర్చనీయాంశంగా మారిన విషయం మీ అందరికీ తెలుసు. లేటెస్ట్గా 2 రోజుల క్రితం కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ని సస్పెండ్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పేరు పెట్టి. అది ఒక పెద్ద వివాదం. సుమంత్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించిన చాలామంది చెప్తా ఉన్నారు. నిన్న సుమంత్ని అరెస్ట్ చేసే పేరుతోటి కొండా సురేఖ ఇంటికి దాదాపు చాలామంది పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి పూట 11 గంటల ప్రాంతంలో కొండా సురేఖ ఇంటి ముందు ఒక పెద్ద హైడ్రామా నడిచింది. కలిసి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంటి ముందు పోలీసులు చాలా పెద్ద ఎత్తున గుమిగూడి ఆ ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయాలని చేయడం నిన్ననే జరిగిందేమో. మీకు నిన్న రాత్రి జరిగినటువంటి హైడ్రామాని, హంగామాని చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత కొండా సురేఖ, సుమంత్ మీద ఏం జరుగుతుంది, బీసీ వర్సెస్ రెడ్డిగా ఈ వివాదం ఎలా మారబోతా ఉంది, అసలు కారణాలు ఏంటి, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్దేశించి అడిగి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే లేడీ ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు. వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పట్లేదు కదా. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాడు. ఉన్నాక వాళ్ళు తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మఫ్తీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని, మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, అతను కూడా ఉన్నారు మేడం. అసలు అతని పైన ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణలు వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ? అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి? మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేమో రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలు మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండ్రు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద. నాన్న పేరు కొండా మురళి. పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను. కొండా సురేఖ భర్త పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కొండా మురళి సంతకం పెట్టించుకుంటారు, రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయినా లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి.
ఇప్పుడు నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దాంట్లో కూడా కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా వరంగల్ లో అందరూ శత్రువులే. కొండా సురేఖకి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు ఎవరికి పడదు. అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, ఎందుకు ఒక ఓఎస్టీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? ఒక బీసీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. ప్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ ఈజ్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. కొండా మురళి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా 5 నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తల ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య. అది బీసీ లేడీ అండి, పద్మశాలి లేడీ, మున్నూరు టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి అండి. టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి. వాళ్ళని దించాలి. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదానుకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ దాస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి. సో ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, ఇది కేవలం సుమంత్ మీద ఉన్నటువంటి కోపం కాదు, మా నాన్న మీద ఉన్న కోపం. మా నాన్నకి బందోబస్తు తీసేసారు, మా అనుచరులకి సెక్యూరిటీ తీసేశారు అనే విషయాన్ని ఆమె చెప్తే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకి తీసేసిండ్రు. అడిగితే నాకు ఇయ్యారు గవర్నమెంట్లు. మరి తిరుపతి రెడ్డికి కొండలరెడ్డికి ఏమున్నాయండి? తిరుపతి రెడ్డి కొండరెడ్డి అంటే ముఖ్యమంత్రి గారి బ్రదర్స్, రేవంత్ రెడ్డి గారి సోదరులు. వాళ్ళకి ఇస్తారు సెక్యూరిటీ, మాకెందుకు ఎవరు అని ఆమె అడుగుతుంది. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు కొండా సురేఖ బిడ్డ సుస్మితా పటేల్. మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టిఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము, కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా సుమంత్ అనే అతన్ని కానీ అతన్ని మా ఫ్యామిలీ మెంబరు వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులెడ్డి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు, వాళ్ళు ముగ్గురు బాధ్యులు. మినిస్టర్ గారే కదా ముఖ్యమంత్రికి కానీ మిగతా మంత్రులకు ఏమైనా ఫోన్ చేసే ప్రయత్నం చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరండి? ఒక 2 minutes రగన్నతో మాట్లాడాను. రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్, ఏమని ఎక్స్ట్రాషన్ చేసిండు, పుస్తకాలు పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పిండు రగన్న. ఓకే, సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ ఒకటే మాట చెప్పిండు, నేను ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్పిండు. మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి పోండి, పోయి అడగండి ఆయనని. ఇప్పుడు డక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిందా? ఇది సిఎంఓ మీరు ప్లీజ్ కమ్ హియర్. సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి దగ్గర అదేనా పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి.
అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని రోహిన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారు బాగా దగ్గరగా ఉండే వ్యక్తి. మాట్లాడిండ్రు, దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అంటే రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండా లేకపోతే ఇద్దరు కలిసి చేసిరా? రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. ఓకే. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు, రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు, సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. అయితే ఇప్పుడు డిస్కషన్ జరిగింది మధ్యలో ఏముంటదండి, ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా. దేని గురించి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అంటున్నారు కదా, పిస్తల్ అంటున్నారు కదా, రోహిన్ రెడ్డి అయితే ఉన్నాడు కదా, రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సీఎం మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తల్. రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ అంతా? ఆఫీస్ లో అండి. ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారి కార్యాలయం పక్కనే రోహిన్ రెడ్డి ఆఫీస్ ఉంటది. రోహిన్ రెడ్డి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారికి పక్కనే ఉన్నటువంటి కీలకమైనటువంటి మనిషి. రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి, సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి, సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు ఇప్పుడు ఆమె చెప్పే లెక్క ప్రకారం ఒకవేళ సుమంత్ తుపాకు పెట్టి బెదిరిస్తే రోహిన్ రెడ్డి కూడా బెదిరించినట్టే కదా, రోహిన్ రెడ్డి బెదిరిస్తే రేవంత్ రెడ్డి కూడా బెదిరించినట్టే కదా, సుమంత్ తుపాకి పట్టుకుంటే రోహిన్ రెడ్డి కూడా పట్టుకున్నట్టే కదా, రోహిన్ రెడ్డి పట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తుపాకి ఇచ్చారా సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టు నడిపిస్తారు. అదిగో డైరెక్ట్ ఆమె అడుగుతుంది, సీఎంఏ తుపాకి ఇచ్చినట్టున్నాడని ఆమె ఆరోపిస్తా ఉంది. మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ అ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ అ రిఫార్మ్డ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమూర్లిని దొక్కాలి, వరంగల్ కొండమూర్లి నడవద్దు, కొండమూర్లి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికి ఏమొస్తుంది? మా వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ అని సొంతం అవుతుందని చూస్తున్నారు. చూసారుగా, వేం నరేందర్ రెడ్డికి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం కావాలట. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఇప్పుడు కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెని ఖాళీ చేపిస్తే, ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీస్తే, ఆమెని పక్కకు తప్పిస్తే ఆ నియోజకవర్గాన్ని నేను ఎంచుకోవచ్చు అని వేం నరేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే కొండా సురేఖ మీద కుట్రలు జరుగుతున్నాయి. అది ఆమె చెప్పదలుచుకున్న పాయింట్. మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా అని చెప్పాము ఐజీ గారికి. సరే, ఇప్పుడు మీకు విషయం అయితే అర్థమైంది కదా. ఆమె చెప్తున్న వర్షన్ ప్రకారం మా మీద ముఖ్యమంత్రి గారు కుట్ర చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పక్కనే ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు నిజానికి మా ఓఎస్డీని సస్పెండ్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అని చెప్పారు. ఇప్పుడు సుమంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. నిజానికి సుమంత్ ఇప్పుడు అక్కడ లేరు ఈ సమయంలో. ఇది రాత్రి 11 గంటల తర్వాత జరిగిన హైడ్రామా. ఆ టయానికి కొండా సురేఖ సుమంత్ని తీసుకొని బయటకు వెళ్ళారు అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. కానీ అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం కనుక చూస్తే, ఆమె చెప్తున్న వర్షన్ ప్రకారం కనుక చూస్తే చాలా విషయాలు అంతర్గతంగా ఉన్నాయి. నిజానికి సమ్మక్క సారక్క జాతర దగ్గర 71 కోట్ల కాంట్రాక్ట్ల మధ్య, ఆ కాంట్రాక్ట్కి సంబంధించి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకి మధ్య వివాదం నడుస్తూ ఉంది. తర్వాత ఒక మంచిరేవుల దగ్గర ఒక ల్యాండ్కు సంబంధించి కొండా సురేఖకి ముఖ్యమంత్రి గారి సోదరులకి మధ్య వివాదం నడుస్తూ ఉంది. సమ్మక్క సారక్క జాతర దగ్గర 71 కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో వివాదం ఉంది. తర్వాత మంచిరేవుల దగ్గర ఒక ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారి సోదరులతోటి కొంత తగాదా ఉంది. సరే, ఎవరు తప్పు ఎవరు తప్పు పక్కన పెట్టేస్తే ఆమె చెప్తున్న వర్షన్ ప్రకారం మనకి ఇవన్నీ కనపడుతుంది. పూర్తిగా కొండా సురేఖతోటి సహచర మంత్రులు ముఖ్యమంత్రి కొంత విభేదించడం ఫలితంగానే ఈ పరిణామాలు కారణమైంది. క్లియర్. అయితే తెలంగాణలో తుపాకీ రాజకీయం, తుపాకీ పెట్టి బెదిరించడు, ఇది గతంలో ఎప్పుడూ లేదు. ఇది ఒక బాధాకరం, ఇది ఒక దురదృష్టకరం, ఇది ఒక విచారకరం. తుపాకీ పెట్టి బెదిరించలేదండి, అది
సుమంత్ బెదిరించాడా, రోహిన్ రెడ్డి బెదిరించాడా పక్కన పెడితే ప్రభుత్వమే పోలీసులు వేసుకుని వచ్చింది తుపాకు పెట్టి బెదిరించారని ప్రభుత్వమే చెప్తుంది. పోలీసులే చెప్తున్నారు. పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారమే తుపాకు పెట్టి దక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించారు. ఎక్కడ బెదిరించారు? రోహిన్ రెడ్డి ఆఫీసులో బెదిరించారు. ఎవరు రోహిన్ రెడ్డి? సీఎంకి దగ్గరగా ఉండే వ్యక్తి. ఎక్కడుంది వాళ్ళ ఆఫీసు? సీఎం గారి ఇంటి పక్కనే ఉంటుందట. మరి ఏంటిది? ఏం జరుగుతుంది? సో మొత్తంగా ఇది కొండా సురేఖని ఇబ్బంది పెట్టడం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవటం, కాంగ్రెస్ పార్టీని వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవటం. ఇప్పుడు ఆమె చెప్తుంది రెడ్డిలు అంతా కలిశారు, బీసీ మీద కసిపెట్టి పనిచేస్తున్నారు, కక్ష కట్టి పనిచేస్తున్నారు. అవి చెప్తా ఉంది వాళ్ళ కూతురు. నిన్న జనకి ఈ వివాదం జరుగుతున్నప్పుడు కొండా సురేఖ ఇంట్లో లేరు, ఆమె బయటకు వెళ్ళిపోయారు. సుమంత్ తీసుకుని వెళ్ళిపోయారట. మొత్తం ఇష్యూని ఇప్పుడు ఏమడేది చేస్తున్నారు సుస్మితా పటేల్. సో ఏం జరగబోతా ఉంది? ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేస్తారా, లేదా కొండా సురేఖని మంత్రివర్గం తప్పిస్తారా? ఒక రాజీనామా చేసిన ఆమెను వీలు తీసేసిన పైరు బ్రాండ్గా ఉన్న కొండా సురేఖ ఊరుకుంటారా? అసలే తెలంగాణలో బీసీ ఉద్యమం నడుస్తున్న వేళ మున్నూరు కాపు మహిళ అయినటువంటి పద్మశాలి కుటుంబం అయినటువంటి ఈ బీసీలు ఏం చేసేటువంటి అవకాశం ఉంది? సో మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇబ్బందిగా కాబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బందికరం కాబోతా ఉంది. స్థానిక సంస్థల వేళ, జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇంకా తెలంగాణలో శేషన్ గన్పూర్లోను తర్వాత ఖైరతాబాద్లోను ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్న వేళ ఈ వివాదం మాత్రం చాలా ఇబ్బందికరంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉంది. అవతల వారికి ఓ రాజకీయ అస్త్రంగా మారే అవకాశం కూడా కనపడతా ఉంది. థ్యాంక్ యూ.